అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణం జరుగుతుందనే సమాచారం జీహెచ్ఎంసీ అధికారులు మన్సూరాబాద్ లోని శ్రీరామ్ నగర్ కాలనీలో ఓ షెడ్ ను జీహెచ్ఎంసీ అధికారులు ఈ రోజు ఉదయం సీజ్ చేశారు. జీహెచ్ఎంసీ 461 ఏ యాక్ట్ ప్రకారం అక్రమ నిర్మాణాన్ని సీజ్ చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. అయితే ఇదే నిర్మాణం విషయంలో బీఆర్ఎస్ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. ఈ నిర్మాణంలో ఇంట్ల మధ్య వైన్స్ పెడుతున్నారని స్థానిక బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి దీనికి మద్దతుగా జనాలను ఇబ్బందులు పెడుతున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తుండగా అధికారులను అడ్డుగా పెట్టుకుని స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తనకు రావాల్సిన వాటా రాలేదని చిన్న చిన్న నిర్మాణాలను సీజ్ చేస్తున్నాడని బీజేపీ కార్పొరేటర్లు ఆరోపణ చేశారు. ఈ నేపథ్యంలో అధికారులు సీజ్ చేసిన నిర్మాణం వద్ద ఆందోళనకు దిగి నిరసన తెలిపారు. ఎమ్మెల్యేకు జీహెచ్ఎంసీ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ కార్పొరేటర్లు కొప్పుల నరసింహారెడ్డి, వంగ మధుసూదన్ రెడ్డిలు మాట్లాడుతూ అక్రమ నిర్మాణాల పేరుతో సామాన్యులను ఎమ్మెల్యే ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. చెరువులోకి డ్రైనేజీలు వచ్చి కాలనీలు కంపు కొడుతున్నాయని, చెరువులు కబ్జాకు గురవుతున్నాయని, ఎమ్మెల్యేకు ఇలాంటివి కనిపించడం లేదు కానీ సామాన్యులను అక్రమ నిర్మాణాల పేరుతో ఇబ్బందులకు గురి చేసేందుకు అధికారులను పంపుతున్నారని అన్నారు. అధికారులు ఎమ్మెల్యేకు తొత్తులుగా మారి సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తే ఊరుకోమన్నారు. ఒక మార్వాడి అతను అంటే రాజస్థాన్ అతను మార్వాడి కాదు కానీ ఆయనకు హార్డ్వేర్ షాప్ ఉంది. పాత షాపులు 4 ఉండే 15 సంవత్సరాల నుంచి ట్యాక్సులు కడుతుండు. ఇక్కడ జ్యూస్ సెంటర్ కింద ఉండే ఇవన్నీ. ఆయన మాకు సాయిబాబు గుడి పక్కనే నైబరు. నేను ఇక్కడ ఈ కాలనీలో ఉంటాను కాబట్టి పాతగా అయిపోయినాయి, కొత్తగా కట్టుకుంటా సార్ ఈ రైతులు కూరుస్తున్నాయి అంటే సరే అనుకున్నాం. మేము కాలనీ ప్రెసిడెంట్ మేము కాలనీ వాళ్ళందరం వచ్చేసి 100 ఫీట్ల వెనక కట్టుకో, ఇక్కడ మనసు వల్ల ట్రాఫిక్ ఎక్కువ జామ్ అవుతుందంటే వెనకాలకు జరిగి మళ్ళీ అవే మడిగలని కొత్తగా కట్టుకున్నాడు. అది పాపం అయిపోయినట్టుగా ఎట్లయినా నరసింహారెడ్డి మీద బురద జల్లి ఏదైనా విధంగా చేయాలని చెప్పేసి సుధీర్ రెడ్డి ఇంట్లో ఒక మార్ఫింగ్ మాఫియా ఒక రూమ్ పెట్టిండ్రు. అందులో కొంతమంది మన్సూరాబాద్ సంబంధించిన గంజాయి బ్యాచ్ పిల్లలు ఉంటారు. వాళ్ళందరూ కలిసి ఇక్కడ వైన్స్ వస్తుందని చెప్పి వైన్స్ అని పేరు రాసేసారు. దీనికి ఇట్లా రాసేసేసి అక్కడ వైన్స్ అని రాశారు. ఇక్కడ వైన్స్ లేదు ఏం లేదు. అలాంటి చుట్టుపక్కల కాలనీవాసులు అందరూ వైన్స్ వస్తుంది, ఆడపిల్లలు తిరగలేరు, మహిళలు తిరగలేరు అని ప్రాపగండ చేశారు. అయినా మా టెంపుల్ వాళ్ళము కాలనీ వాళ్ళందరం కూడా ఖండించడం. అయినా సరే కానీ విపరీతంగా పార్సల్ చేసి మార్కింగ్లు పెట్టిస్తా ఉన్నాడు సుధీర్ రెడ్డి గారు, రోజు తెలుసు. అదేవిధంగా మున్సిపల్ అధికారులను బెదిరించి ఇది గులగొడతారా లేదా, నరసింహారెడ్డి 20 లక్షలు తీసుకుంటూ అజేసిండు అని చెప్పి రోజు ఇది చేస్తున్నాడు. ఇలా అధికారులు ఆయన తొత్తులుగా వివరిస్తూ గతంలో ఆయన ఎంబడి తిరిగినారు కాబట్టి వాళ్ళు నియర్ చూపిస్తున్నట్టు ట్యాక్స్ కడుతున్నటువంటి 15 ఏళ్ళ నుంచి కడుతున్నటువంటి చిన్న ఇక్కడ శానిటరీ షాప్ అంటే హార్డ్వేర్ షాప్ అని బోర్డు పెట్టుకుంటే నేను అంటున్నా మీరు సీజ్ చేసి ఉంటే పొద్దుపూట 10:30కి రండి. మీ ఉద్యోగాలు ఇప్పుడు 10:30 నుంచి 5 గంటల దాకా ఉంటాయి. 10 గంటల నుంచి తెల్లారుజామున 4 గంటలకు వచ్చేసి సీజ్ చేసిపోయారు. ఎందుకు చేస్తారు? దొంగతనం చేసేది ఏముందా? నేను అడ్డుకుంటా అంటే అరెస్ట్ చేయి, నన్ను అరెస్ట్ చేసి తీసుకోపో. ఏది ఇది 15 సంవత్సరాల నుంచి స్లాబ్ షెడ్లు కాదన్నా, చిన్న చిన్న షెడ్లు, పూలు అమ్ముకుంటారు, పాలు అమ్ముకుంటారు. ఇది కూడా రేకుల షెడ్. లోపల పోయి చూడండి, 4 స్తంభాలు ఉంటాయి, ఇనుప స్తంభాలు, పిల్లర్లు కూడా వేయలే. ఐరన్ పిల్లర్ అందరు కూడా గమనించండి, ఐరన్ పిల్లర్లు ఇక్కడ సిమెంట్ పిల్లర్లు వేయలే, ఇంకా 4 స్తంభాలు వేసి కట్టుకున్నాడు. అంతా కూడా అప్డేట్ చూసుకొని పోయేది నరసింహారెడ్డి అంటాడు. నా మీద తీటతోటి, నా మీద కోపంతో నువ్వు అమాయకులు ఇట్లా చేస్తున్నావు, ఎంతమంది గులగొట్టిస్తావు చెప్పు. ఆల్రెడీ నువ్వు నా పక్కకు గులగొట్టించినావు, 90కి నోటీస్ ఇచ్చినావు, మా అన్నకు నోటీస్ ఇచ్చినావు. ఎన్ని చేయాలనో నా మీద అరచకాలు చేస్తూనే ఉన్నావు. ఈ రోజు నువ్వు ప్రజలు ఎన్ని ఇబ్బందులు పెట్టాలో పెడుతున్నావు. నువ్వు పోయి చిన్న చెరువులో పెద్ద నారాయణ కాలేజ్ కట్టు, అది కాపాడు. నీళ్లు వస్తలేవు చెరువులకు. అక్కడ సిరీస్ ఫ్యాక్టరీలో ఎన్ని ఎకరాలు సుఖైనవాడి కేంద్రం ఉంది ఎల్బీనగర్లో, అది కాపాడు. ఇంకెన్ని అక్రమాలు నేను చూపిస్తాం మీకు. ఈ రోజు కావాలని చెప్పేసి అమాయకుల మీద వాళ్ళ ఇంటికి రావాలి, ఆయన బతలాడాలి. మేము నర్సరెడ్డి దగ్గర పోం, కార్పొరేటర్ మాట వినము,
చేసి అని ఒక మెసేజ్ ఇస్తే అప్పుడు నేను కాపాడుతా అని వాళ్ళకి మెసేజ్లు పెడుతున్నాడు ఈ రోజు. ఇంత దౌర్భాగ్యానికి ఈ మన్సూరాబాద్ లో బీఆర్ఎస్ టీము సుధీర్ రెడ్డి కలిసి చేస్తున్నారు. నువ్వు ఎన్ని చేసినా మేము అడ్డుకోవడం సిద్ధం. మా ప్రజలు మేము కాపాడుకుంటాం, మా షట్టర్లను కాపాడుకుంటాం, మా వ్యాపారస్తులను కాపాడుకుంటాం. ఈ రోజు ట్యాక్సులు కడుతున్న వాళ్ళు కూడా రివైజ్ చేసి 3 సంవత్సరాలు కడుతుంటే మేమే పోయి అందరం కార్పొరేట్లను అడ్డుకోవడం జరిగింది. ఈ రోజు చిన్న చిన్న ట్యాక్స్ పేర్లను కూడా ఇబ్బంది పెడతారు. ఈ రోజు ట్యాక్స్ కడుతున్నాను పట్టుకొని ఇబ్బంది పెడతావు. ఇదే ఓల్డ్ సిటీ అయితే ఎంఐఎంలు బట్టలు ఇప్పి కొడుతుండే జిహెచ్ఎంసీలు అది చేస్తుండే. ఈరోజు జిహెచ్ఎంసీ అధికారులు పోలీసు వాళ్ళు సుధిరెడ్డి తొత్తులు అయిపోయారు అంతా. అది తీవ్రంగా ఖండిస్తున్నాము. 4 గంటల రాత్రి మీరు సీజ్ చేయాల్సిన పని ఉంది. పొద్దుట సీజ్ చేయాలి. పొద్దున నుంచి ఎన్ని సీజ్ చేస్తావు చేయదు. ఇవాళ ఎల్బినార్లు ఎన్ని కడుతున్నారు అక్రమాలు. సగం మంది నీ అనుచరులే ఉంటాయి. ఇవాళ మేము ఒక్కనాడు కూడా ఒకనాడు బులగొట్టమని చెప్పి అజయంలో రోడ్డు వైండింగ్ చేయండి, రోడ్డు ట్రాఫిక్ క్లియరెన్స్ ఉండాలి అని చెప్పి నేను ఇంకా నిజాయితీగా వెనక జరిపించి చాలా కట్టిన. మా అన్నది అది కూడా 100 ఫీట్ల మీద కట్టించిన. ఇట్లా టెంపరరీ బిల్డింగ్లు పర్మిషన్ అవసరం లేదు. టెంపరరీ అందరు తీసుకొని పోవాలంటే ఎవరు చేయడు.